జెసికా ఒక శక్తివంతమైన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తకు మనవరాలు. వచ్చే సంవత్సరం ప్రారంభంలో ఆమె తన తాతగారి కంపెనీకి సీఈఓగా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయిన జెసికాను ఆమె తాత హారాల్డ్ పెంచి పెద్దచేశారు. కాలేజ్ పూర్తయ్యే వరకు ఆమె ఆయనతోనే పెరిగింది. ఇప్పటికీ ఆమె చిన్నప్పటి ఓ అమూల్యమైన ఫోటోను తరచుగా గుర్తుచేసుకుంటుంది. అది ఆమె తల్లిదండ్రులతో కలిసి తల్లి స్వగ్రామమైన చిన్న పట్టణం గ్లెన్ బ్రుక్లో గడిపిన క్రిస్మస్ సెలవుల జ్ఞాపకం. కథ కొంతసేపు గ్లెన్ బ్రుక్కు మారుతుంది. అక్కడ అగ్నిమాపక సిబ్బంది ఒక పవిత్రమైన పట్టణ గంటను తనిఖీ చేస్తున్నారు. విద్యుత్ లోపం వల్ల అది పనిచేయడం ఆగిపోయింది. ప్రతి క్రిస్మస్ ఈవ్ రోజున గ్రామస్తులు ఆ గంటను మోగిస్తూ తమ కోరికలను కోరుకునే సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది. అందుకే ఆ గంటకు గ్రామంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ రాత్రి జెసికా తన తాత హారాల్డ్ నిర్వహిస్తున్న కంపెనీ వేడుకలో పాల్గొంటుంది. అక్కడ ఆమె లూకాస్ అనే వ్యక్తిని కలుస్తుంది. అతను చాలా స్నేహపూర్వకంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాడు. 30 సంవత్సరాల వయస్సుకు చేరువవుతున్న జెసికా ప్రేమ కోసం ఆశపడుతోంది. మొదట లూకాస్ తనపై ఆసక్తి చూపుతున్నాడని అనుకుంటుంది. కాని అతను వ్యాపార భాగస్వామ్యం మరియు నెట్వర్క్ విస్తరణపై ఎక్కువ దృష్టి పెట్టాడని తెలుసుకుంటుంది. పార్టీ తర్వాత జెసికా తన తల్లిదండ్రుల ప్రేమ కథను గుర్తుచేసుకుంటుంది. ఆమె తల్లి గ్లెన్ బ్రుక్లో క్రిస్మస్ గంట క్రింద కోరిక కోరిందని, ఆ కోరిక నిజమై ఆమె తండ్రిని పెళ్లి చేసుకుందని గుర్తుచేసుకుంటుంది. ఆ గంట గురించి ఉన్న పురాణం ప్రకారం క్రిస్మస్ ఈవ్ రోజున కోరిన కోరికలు నెరవేరతాయి. కాని జెసికా తన చిన్ననాటి చివరి సందర్శనలో క్రిస్మస్కు ముందు వెళ్లిపోవడంతో ఆ గంట మోగిన శబ్దం ఎప్పుడూ వినలేదు. ఇదే ఆమె గ్లెన్ బ్రుక్కి తిరిగి వెళ్లే ప్రయాణానికి ఆరంభం. హారాల్డ్ ఆమెను చూసేందుకు వచ్చినప్పుడు జెసికా గ్లెన్ బ్రుక్లో కొద్ది రోజుల సెలవు గడపడానికి అనుమతి అడుగుతుంది. తల్లి చిన్ననాటి ఇల్లు ఇప్పుడొక ఇన్గా మారిందని, అక్కడే ఉండాలని చెబుతుంది. క్రిస్మస్ డేకు ముందు తిరిగి వస్తానని హామీ ఇస్తుంది. తన అసలు గుర్తింపును దాచడానికి ఒక ఉద్యోగితో కారు మార్చుకొని వెళుతుంది. గ్లెన్ బ్రుక్ చేరుకున్న కొద్దిసేపటికే జెసికా తన కారుతో కైల్ అనే వ్యక్తిని తాకుతుంది. అదృష్టవశాత్తు అతను నవ్వుతూ తీసుకుంటాడు. ఇన్ యజమాని వయట్ ఆమెను స్వాగతిస్తాడు. అతనికి ఆమె మోర్గాన్ కుటుంబానికి చెందినదని తెలుసు. కాని జెసికా తన గుర్తింపును గోప్యంగా ఉంచాలని కోరుతుంది. వయట్ పట్టణంలో జరగబోయే క్రిస్మస్ కార్యక్రమాల జాబితాను ఇస్తాడు. అలాగే గంట తీవ్రంగా దెబ్బతినడంతో ఈ సంవత్సరం సంప్రదాయం రద్దు కావచ్చని చెబుతాడు. ఇన్లో ఫైర్ ప్లేస్ను తప్పుగా ఉపయోగించి చిన్న ప్రమాదం కలిగించిన జెసికా భయపడుతుంది. అగ్నిమాపక సిబ్బంది వస్తారు. అక్కడే కైల్ మళ్లీ కనిపిస్తాడు. అతను చిమ్నీ గాలి ప్రవాహాన్ని సరిగా ఉంచాలని సూచిస్తాడు. మరుసటి రోజు జెసికా కాఫీ షాప్లో షెర్లీని కలుస్తుంది. అలాగే ఆర్ట్ సెంటర్ నడిపే టెర్రీ కూడా పరిచయమవుతుంది. పట్టణం చిన్నదిగా ఉండడంతో అందరికీ ఇప్పటికే జరిగిన సంఘటనల గురించి తెలుసు. చర్చిలో జెసికా మళ్లీ కైల్ను కలుస్తుంది. గంట మరమ్మతులకు $10,000 అవసరమని అతను చెబుతాడు. పట్టణ కౌన్సిల్ లేదా చర్చి వద్ద ఆ డబ్బు లేదు. జెసికా తన తాత సహాయం చేయగలడని తెలిసినా తన గుర్తింపు బయటపడుతుందని భయంతో తిరస్కరిస్తుంది. ఆమె ఆర్ట్ సెంటర్లో పిల్లల కళాకందలు మరియు ఇతర విరాళాలతో నిధుల సేకరణ కార్యక్రమం నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది. సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని నిర్ణయిస్తుంది. కైల్ మరియు టెర్రీ ఆమెకు మద్దతు ఇస్తారు. జెసికా తన చిన్ననాటి ఫోటోను కైల్కు చూపిస్తుంది. తన అసలు గుర్తింపును చెప్పాలని అనుకుంటుంది. కాని ఆ సమయంలో టెర్రీ వచ్చేస్తుంది. టెర్రీ ఆన్లైన్లో జెసికా మోర్గాన్ కుటుంబానికి చెందినదని తెలుసుకుంటుంది. అయినప్పటికీ నిధుల సేకరణ 3 రోజుల్లో జరుగుతుందని ప్రకటిస్తారు. కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. $10,000 సేకరించబడతాయి. కాని కైల్కు జెసికా అసలు గుర్తింపు తెలిసిపోతుంది. ఆమె సంపద గురించి అతనికి కోపం లేదు, కాని నిజం చెప్పకపోవడం వల్ల నిరాశ చెందుతాడు. మరుసటి ఉదయం జెసికా తిరిగి వెళ్లాలని నిర్ణయిస్తుంది. అయితే రహదారిలో భూస్ఖలనం కారణంగా ఆమె ప్రయాణం ఆగిపోతుంది. కైల్ ఆమెను చేరుకొని తన మాటలపై పునరాలోచించి ఆమెను తిరిగి రమ్మని కోరుతాడు. ఆమె అసలు కోరిక గంట క్రింద కోరిక కోరడమని గుర్తుచేస్తాడు. ఇన్కు తిరిగి వచ్చినప్పుడు హారాల్డ్ ఇప్పటికే అక్కడే ఉంటాడు. జెసికా కైల్ను తన తాతకు పరిచయం చేస్తుంది. గ్లెన్ బ్రుక్లోనే తనకు నిజమైన ఆనందం దొరికిందని చెబుతుంది. హారాల్డ్ ఎక్కడినుంచైనా వ్యాపారం నడపవచ్చని చెబుతాడు. జెసికా గ్లెన్ బ్రుక్ ఆర్ట్ సెంటర్ కోసం ఒక చారిటబుల్ ఫౌండేషన్ స్థాపించాలని చెబుతుంది. చివరిగా క్రిస్మస్ ఈవ్ రోజున గ్రామస్తులందరూ చర్చ్ ముందు చేరుతారు. జెసికాకు గంట మోగించే గౌరవం ఇస్తారు. ఆమె గంట మోగిస్తుంది. అందరూ తమ కోరికలు కోరుకుంటారు. జెసికా మరియు కైల్ ప్రేమతో ముద్దు పంచుకుంటారు.
కాబట్టి కథ యొక్క నీతేమిటంటే, మీరు ధనవంతులు, విసిగిపోయి, ప్రేమలో అయోమయంలో ఉంటే చిన్న పట్టణానికి వెళ్ళండి, ఒక గంటను పాడుచేయండి, మీ గుర్తింపును దాచండి, ఒక ఇల్లు దాదాపు కాల్చేయండి, చివరికి క్రిస్మస్ అన్నింటినీ సరిచేస్తుంది.